మీ వ్యాపారానికి అంటే మీరు తీసుకొచ్చిన చేంజెస్ చాలా ఉన్నాయి కదా సార్. ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ, మీరు వచ్చిన తర్వాత చాలా మంది ప్రాక్టీస్లు మార్చుకున్నారు, దాన్ని పిలిచే విధానాన్ని మార్చారు. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఇవి మారడం వల్ల మీకు చాలా మంచి ప్రౌడ్ అనిపించింది మీ వల్లనో, లేకపోతే మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, మీ కృషి వల్ల అనుకుంటే అలాంటివి మాట్లాడదాం. ఉంది సార్, నా వల్ల అనేది నేనేం చెప్పను, కానీ నా స్టైల్ అది. నేను చెప్పలేదు సార్, నన్ను ఫాలో చేస్తున్నారా అది నేను చెప్పను. పోనీ మనం చెప్దాం, మన వాటి గురించి మాట్లాడదాం. వాట్ వాస్ డిఫరెంట్? కొంచెం మారింది, కొంచెం భయం వచ్చింది. భయపెట్టించేసారు కదా సార్ మీరు యాడ్లో క్వాలిటీ గురించి, పోయి ఎత్తుకుని అందరి క్వాలిటీ గురించి కానీ కొంచెం. కానీ ఇప్పుడు కూడా స్టోరీ చెప్పేస్తున్నారు, అవునా? మన వాళ్ళు నమ్మేస్తున్నారు. అవునా? ఫస్ట్ మన వాళ్ళు రాగానే అమ్మ బాగున్నామ్మా, అమ్మ బాగున్నారా, నాన్నగారు బాగున్నారా, అమ్మగారు బాగా, అసలు మీకేం పని, మిమ్మల్ని ఆయన బాగున్నారు కూడా ఆయనకి తెలీదు. ఓనర్కి ఆయన మీ గురించి ఆయన అడుగుతాడు. అక్కడ మీరు 25% ఫాలో అయిపోతారు. తర్వాత మిమ్మల్ని కూర్చోబెడతారు, మా టీయా కాఫీ అమ్మ ఏం కావాలమ్మా అంటాడు. మా షాప్లో అలాంటి ఏం లేవు. సో అది ఫస్ట్. తర్వాత ఏముంది, అమ్మ ఇది ఈ మోడల్ పేర్లు చెప్పేది ఏముంది. టెంపుల్ జ్యువెలరీ అంటే ఏంటి సార్? టెంపుల్ జ్యువెలరీ చాలా ఫేమస్, మేము కూడా అమ్ముతున్నాం. టెంపుల్ జ్యువెలరీ చెప్తున్నాం మేము కూడా. టెంపుల్ జ్యువెలరీ ఏంది? ఏం టెంపుల్ జ్యువెలరీ? బంగారు నగలు, దానికి ఒక పేరు టెంపుల్. అవును, ఇది రామేశ్వరం అంటారు, ఇది మధురై మీనాక్షి అని అంటారు, ఇది తిరుపతి బాలాజీ అంటారు, ఇది ఆంజనేయ స్వామి అంటారు. దేవుడిని కూడా అమ్మేస్తున్నాం మేము. మా వ్యాపారం అష్టలక్ష్మి. సో అదన్నీ మేము పేర్లు పెట్టేదే. ఏదైనా కూడా బంగారం వ్యాపారంలో బంగారం ఎప్పుడు లాస్ అవ్వదు, తరుగు వేస్తాం కదా. రైట్. అది మేము ఆచార్య పే చేస్తాము. మా కాస్ట్ అనేది మా కార్పొరేట్ కాస్ట్ ఆ నగల మీదనే, మా జీతాలు ఈ నగల మీదనే, మా కరెంట్ బిల్లు ఈ నగల మీదనే, మా కార్లు పెట్రోలు సర్వీసు రిపేరు అన్నీ ఈ జ్యువెలరీ మీదనే. ఇది అన్నీ మీరే పే చేస్తున్నారు, మేము కాదు. ఈ అడ్వర్టైజ్మెంట్ టీవీలో వచ్చి చెప్తాం కదా, భలే ఎప్పుడు చూసినా ఆయన ఉంటాడు. మిమ్మల్ని మార్చేదానికి వస్తున్నారు రోజు. ఏ రోజు మీరు మారిపోతారో అటు నుంచి స్టాప్. డబ్బులు ఊరికని రాదు, ఆ మాట మీ 100% మిమ్మల్ని 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, ఇక్కడ చెస్ట్ మీద రాసే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మీరు రాసుకోవాలి, దాన్ని ఫాలో అప్ చేయాలి. ఏది కొన్నా కూడా, నేను జ్యువెలరీ గురించి మాట్లాడు, ఏది కొన్నా కూడా ఏముంది.